హలో ఫ్రెండ్స్, ఇవన్నీ మొక్కలు, పూల చెట్లు. ఇది చాలా పెద్ద ఉద్యానవనం. అంటే ఇక్కడ మొత్తం అన్ని చెట్లే ఉన్నాయి. ఇది బొటానికల్ గార్డెన్ అని కూడా అంటారు. హెర్బేరియం ఇవన్నీ ఉంటాయి. ఇది చాలా పెద్దగా ఉంటుంది. ఇందులో మనం చూడని మొక్కలన్నీ చూడొచ్చు. ఒకే దగ్గర అన్ని మొక్కలన్నీ చూడొచ్చు. చాలా రకరకాల మొక్కలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇందులో ఒక్క మొక్క అందులో 4-5 రకాలు ఉన్నాయి. అట్లా చాలా రకాల మొక్కలు ఉన్నాయి ఫ్రెండ్స్. అయితే ఇవి చామంతి పూలు. చామంతి పూలు 2-3 రకాలు ఉన్నాయి ఒకే దగ్గర. అట్లా ఎన్నో రకరకాలు ఉన్నాయి చెట్లు అయితే. ఇదిగో ఫ్రెండ్స్, చూడండి ఎంత బాగున్నాయో ఫ్లవర్స్. ఇంకా దగ్గర చూస్తుంటే మాత్రం చాలా మంచిగా అనిపిస్తుంది. వాటి దగ్గర నిలబడి ఫొటోస్ దిగడం కానీ, వాటి దగ్గర ఉండి కూర్చుంటే వాటి నుండి వచ్చే గాలి కానీ ఏమైనా సరే ప్రతి ఒక్కటి చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఇదైతే రూమ్ లాగా కట్టిర్రు. ఆ తెల్ల పూలతోనే రూమ్ లాగా కట్టిర్రు. 4 దిక్కులకు వెళ్ళి దాన్ని మంచిగా మీదకి ఎక్కించి రూమ్ లాగా కట్టిర్రు. ఇదిగో ఫ్రెండ్స్, ఈ మొక్కలు చూడండి అన్నీ ఎంత సూపర్గా ఉన్నాయంటే అంత సూపర్గా ఉన్నాయి. ఇదైతే ఇది ఒక రూమ్ లాగా తీసారు కదా, ఆ రూమ్ మీదకి ఆ మొలకలు ఆయనకి ఎక్కించారు. ఇదిగో ఫ్రెండ్స్, పూలు చూడండి తెల్లయి, ఎర్రయి అన్ని రంగులు. ఇదిగో ఫ్రెండ్స్, ఇది రౌండ్గా చేసారు. ఇట్లా గూడు కట్టారు, రూమ్ లాగా చేసారు. 4 కట్టెలు వేసి దాని చెట్టులు మొత్తం చుట్టేసారు. ఇంకా మంచిగా నీట్గా చెట్లు అయితే నీట్గా పెంచారు ఫ్రెండ్స్. ఇంత నీట్గా ఉన్న చెట్లను అయితే అసలు ఏడగినా చూడలేదు. చెట్లు సూపర్గా ఉన్నాయి. తెంపొద్దు ముట్టద్దు అని చెప్పారు. ఇంకా అసలు తెంపలేము ముట్టలేము. కానీ దగ్గరుండి ఫోటోలు దిగడం, వీడియోస్ తీసుకోవడం ఇట్లా చేసినాం. కానీ నాకు సరిగ్గా టైం దొరకలేదు. ఉన్న టైంలో చేసుకున్నాను ఇంకా. ఇదిగో ఫ్రెండ్స్, ఇవన్నీ చామంతులు. ఎన్ని ఉన్నాయంటే చాలా రకాల చామంతులు ఉన్నాయి. నాకు ఇంకా టైం సరిపోలేదు. టైం సరిపోక తొందరగా ఏదో కొంచెం వీడియో అయితే తీసిన. ఫాస్ట్గా రన్నింగ్ చేసుకుంటా వీడియో తీసిన. కానీ వీడియో ఎట్లా వచ్చిందంటే స్పీడ్గా వచ్చేసింది. ఇంత స్పీడ్ వస్తుంది అనేసి నేను అనుకోలేదు. కానీ ఆ స్పీడ్గా వచ్చేసింది. ఇంకా టైం లేకుండా ఉండే ఫ్రెండ్స్. ఏమనుకోకని కొంచెం అర్థం చేసుకొని చూడండి. కానీ కొంచెం నిదానంగా స్లోగా చూసిరనుకో చాలా మొక్కలు తెలుస్తుంటాయి ఫ్రెండ్స్. మీకైతే కొత్త మొక్కలు అన్నీ తెలుస్తాయి. ఎప్పుడు చూడని వాళ్ళకు ఇది చాలా పెద్ద గిఫ్ట్. ఎందుకంటే ఇంట్లో ఉన్నప్పుడు ఇంకా బయట మొక్కలు ఎట్లుంటాయి ఏంటి అనేది తెలియదు కదా ఫ్రెండ్స్. ఈ చెట్టు చూడండి చిన్నగా ఉంది. చెట్టు చూస్తే చిన్నగానే ఉంది, మొక్కల కడికి ఉంటుంది. కానీ ఆ చెట్టుకు మామిడికాయలు కాసినాయి. అంటే ఇవి హైబ్రిడ్ కదా, కాస్తాయి అనేసి అనుకుంటారు. కానీ ఇవి న్యాచురల్గానే పెంచారు, ఎరువులతోనే పెంచారు. ఏమీ మందులు వేసి పెంచలేరు ఈ చెట్లను. సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్ పూల చెట్లు మాత్రం. కొంతమంది ఏమో ఇవి హైబ్రిడ్ కావచ్చేమో అనేసి అంటున్నారు. కానీ ఇవి హైబ్రిడ్ చెట్లు అయితే కాదు ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ చాలా సూపర్గా. ఆ చెట్లలో పోతే రావాలి అనిపిస్తలేదు, అక్కడే ఉండాలనిపిస్తున్నది. చెట్లలో మంచి స్మెల్ వస్తుంది ఆ పూల నుండి. మంచి గాలి ప్రశాంతంగా ఉంది. ఆ చెట్లకు నీళ్ళు పడుతున్నారు, ప్రశాంతంగా ఉంది, మంచి వాసన వస్తుంది. ఇంకా మాకు అక్కడ నుండి అయితే బయటకు రావాలనిపించలేదు.
కానీ ఇక ఈవినింగ్ టైం అయింది, మాకు ఇంకా ఇంటికి వచ్చే టైం అయింది. ఏదో ఇక ఆగమాగం తొందరగా తీసినాము, వీడియో తీసుకొని వచ్చేసినాం. లాస్ట్ మూమెంట్లో ఇంకా ఇక ఏదో అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది స్పీడ్గా తీసిన వీడియో మాత్రం టైం సరిపోక. ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్. మీరు కూడా ఇట్లాంటివి చూసి ఉన్నారా లేదా? మీకు ఈ చెట్లను చూస్తే ఎట్లా అనిపిస్తుంది? మీకు ఇట్లాంటి చెట్లను పెట్టాలనిపిస్తే కొనుక్కోవచ్చు ఫ్రెండ్స్ అక్కడ. బాయ్ ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.